హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు నేను మటన్ కర్రీ రెసిపీ మీతో నేను షేర్ చేస్తున్నానండి. అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్ అన్నమాట ఇది వేసి ఇప్పుడు చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యావు కదా, ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ని దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చక్కగా కుక్ అయ్యావు కదా, ఇప్పుడు దీంట్లో మటన్ని యాడ్ చేసుకోవాలండి. ఫస్టే నేను మటన్ చక్కగా వాష్ చేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మటన్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. మటన్ కర్రీ మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారండి. నాన్ వెజ్ ఏ ఐటమ్ అయినా మా హస్బెండే కుక్ చేస్తారు. ఇప్పుడు మటన్ని చక్కగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేయాలి. తగినంత కారం కొద్దిగా ఎక్కువ పడుతుందండి. నాన్ వెజ్లో కారం ఎక్కువగా ఉంటుంది కదా, స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేస్తారు. కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా పసుపు, సాల్ట్ టేస్ట్కి తగ్గట్లుగా. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్లు చక్కగా మిక్స్ చేసుకొని కాసేపు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో టమాటాని యాడ్ చేసుకోవాలి. నేను 4 చిన్న సైజు టమాటాలని మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని ఇప్పుడు దాంట్లో మనం గరం మసాలా పౌడర్ కొద్దిగా, ఇంకేంటంటే మటన్ మసాలా పౌడర్ అనేది దొరుకుతుంది కదా, దాన్ని కూడా తగినంత మనం యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ చక్కగా మటన్కి పట్టేటట్లు కలుపుకొని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కలిపేటప్పుడు ఈ గ్రేవీ ఉంటుంది కదా, ఇప్పుడు మటన్ చాలాసేపు మనం కుక్ చేసుకోవాలండి, లేకపోతే సరిగ్గా కుక్ అవ్వదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూడండి ఇలా ఉంది ఆ గ్రేవీ. మనం వాటరు ఇప్పుడు దీని ఫుల్గా మనం వాటర్ని యాడ్ చేస్తే మనకి ఆ వాటర్ అంతా ఇంకి ఇంత గ్రేవీ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అంటే 20 మినిట్స్ 15 మినిట్స్ వరకు మనం
కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మా హస్బెండ్ 2.5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశారు. ఇప్పుడు చూడండి, ఇంత వాటర్ని యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఫస్ట్ నేను చూపించినంత గ్రేవీ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మనం ఇంత గ్రేవీ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇంకా కుక్ అవ్వాలి, చాలా వాటర్ ఉంది కదా. ఇప్పుడు నేను ధనియా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ ఇలా వస్తుందన్నమాట. ఇలా కుక్ అయ్యేంత వరకు మనం చక్కగా కుక్ చేసుకుంటే అప్పుడు మటన్ కర్రీ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.